పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జై గణేష. ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయక చవితి నుంచి ప్రారంభమిస్తే నిమజ్జనం అయ్యే వరకు కూడా కోలాహలంగా సందడిగా ఉంటుంది మొత్తం ఈ ట్యాంక్ బండ్ రోడ్స్ అన్ని కూడా. ఖైరతాబాద్ మరీ ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ గణనాథుడికి అన్ని విశేషాలేనండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆ స్వామికి సమర్పించేటువంటి లడ్డు అనేది ఇంకా ప్రత్యేకమే. అయితే భక్తుడికి ప్రత్యేకంగా ఎంతో మందికి స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్వామికి ఏదో ఒక రకంగా మేము మొక్కులు తీర్చుకుంటామని, లడ్డు సమర్పిస్తామని, వస్త్రాలని ఇలా మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఒక భక్తుడు లడ్డూని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఆ లడ్డు ప్రస్తుతం ఇక్కడే ఉందండి. అసలు ఎన్ని కేజీల లడ్డు, ఎందుకు స్వామివారికి ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ వివరాలు కనుక్కుందాం, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. మీ పేరు? లోకేష్ అండి. నా పేరు. హైటెక్ సిటీ నుంచి మేము రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం దేవుని దర్శించుకున్నాము. నేను పోయిన సంవత్సరము దేవునికి కోరుకుంది ఏంటంటే ఒక లడ్డు సమర్పించాలి దేవునికి అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఉండే. అయితే ఈరోజు నేను ఒక 150 కిలోల లడ్డు, 150 కిలోల లడ్డు. దీంట్లో స్పెషల్ ఏంటంటే బాదంతో ఉంటుంది. మొత్తము డిజైన్ అంతా బాదంతో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కడ చూడ అంత బాదం ఉంటుంది. అంతా మొత్తం బాదం పప్పులే కనిపిస్తుంది. అవును. ఈ యొక్క లడ్డు స్పెషల్ ఏంటంటే మొత్తం ఎన్ని కిలోలు అండి? 150 కిలోలు. మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు నేను రావడం జరిగింది ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వినాయకుడిని నేను కూడా మట్టి వినాయకుడిని పెడతా మా ఇంటి దగ్గర. మా ఒక ఏంటంటే ఒక సిద్ధాంతం ఏంటంటే సేవ్ నేచర్ అండ్ సేవ్ ట్రీస్ అండ్ సేవ్ వాటర్. ఒక గొప్ప నినాదంతో మేము 25 ఏళ్ళ నుంచి మేము మా దగ్గర గణేషుని పెడుతున్నాము. 5 ఏళ్ళ నుంచి మేము గణేష్ కూడా మట్టి వినాయకుని పెడుతున్నాము శ్రీ రాఘవేంద్ర యూత్ తరపున. అక్కడనే మేము ఆ మట్టిని నిమజ్జనం చేస్తాము. అదే మట్టిని తీసుకొని ఏం చేస్తామంటే ఒక బౌల్లో ఇస్తాం. ఆ బౌల్లో ఏం చేస్తామంటే మళ్ళీ దాంట్లో ఒక తులసి మొక్క పెడతాం. తులసి మొక్క పెట్టి అదే రోజు ఆడపడుచులుంటే ఒక చీర ఇచ్చి ఆ మొక్కతో పాటు మళ్ళీ వాళ్ళకు పంపిస్తాం ఇంటికి. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జరిగేది అయ్యప్ప పూజలు ఉంటాయి కదా, తర్వాత అన్నిటికీ నవరాత్రులు దుర్గామాతకు మళ్ళీ ఆ మొక్క పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు. మంచి సాంప్రదాయం అండి. అయితే ప్రత్యేకంగా దేంతో తయారైంది ఈ లడ్డు, అసలు ఎక్కడ తయారు చేయించారు? ఇది మేము కొండాపూర్లో తయారు చేయించాము శ్రీ బాలాజీ స్వీట్ హౌస్లో. ఆయన లిస్టు పంపించాడు నాకు మొత్తం టోటల్గా. దీన్ని ప్రత్యేకత ఏంటంటే కాంప్రమైజ్ అనేది ఎక్కడ లేదు. ప్రతి దగ్గర #1 క్వాలిటీలో నాకు కొన్ని పేరు తెలియలేదు. ఆయన చెప్పిండు ఆ స్వీట్ హౌస్ అన్ని క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రతిదీ క్వాలిటీ. మీకు బాదంతో స్పెషల్గా మేము బాదం ఫోకస్ చేసాము ఈ సంవత్సరం. ఫస్ట్ టైం పెడుతున్నాం. బాదంతో డిజైన్ చేయాలంటే టోటల్ ఇక బాదంతో చేశారు. టోటల్ చూడొచ్చు, ప్రతి దగ్గర నీకు బాదమే ఉంటుంది. ఏమైనా నియమాలు ఉన్నాయా ప్రత్యేకించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం? ఏం లేదు మేడం, నేను మొక్కుకున్నా అంతే. అంటే దేవునికి ఏదైనా ఒకటి నేను చేయాలి అని అనుకున్నా. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నాకు అదృష్టం కలిగింది అనుకుంటున్నా. ఒక 150 కిలోల లడ్డు నేను తీసుకురావడం నా ఒక సంతోషం అనుకుంటున్నా. ఏమంటారు అంటే పట్టలేనంత ఆనందం ఉంది నేను లడ్డు తీసుకొచ్చినందుకు. చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. స్వామికి మామూలుగానే లడ్డు సమర్పిస్తారు, కానీ ఇది కూడా ఇంకొక లడ్డు ఆయనకి ఎంతైనా ఇష్టమే కదా. లడ్డు అన్న, మోదకాలు అన్న, స్వీట్స్ అన్న. ఈ యొక్క లడ్డు మేము అందరం ఏమనుకున్నామంటే అన్న కూడా చెప్పిన, అన్న లడ్డు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఆల్రెడీ వీళ్ళు కమిటీ తరఫున అన్ని లడ్డు పంచి పెడతారు. దాంట్లో భాగంగా నాకున్న ఒక కోరిక మేరకు ఈ లడ్డు కూడా అందరికీ పంచి పెట్టాలి. శుభ సంతోషాలతో అందరూ బాగుండాలి. ఇప్పుడు ఫ్లోట్స్ వచ్చినాయి. ఆ ఫ్లోట్స్ ఇప్పుడు విజయవాడ పాపం చాలా బాధమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఖమ్మం ఉంది. ఇవన్నీ కూడా తొందరలోనే మంచిగా పబ్లిక్ కూడా అందరూ సేఫ్ ఉండి మంచిగా వాతావరణం కలగాలని ఆ దేవునికి కోరుకుంటూ నేను ఒక లడ్డు కూడా సమర్పిస్తాను. థ్యాంక్ యూ. హైటెక్ సిటీ లొకేషన్ గురించి చెప్పాల్సింది ఏం లేదండి. యాక్చువల్గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క పండుగ అంటే దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తూ, అలాగే హైటెక్ సిటీలో మట్టి వినాయకుడిని పెడతారన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ నెల 17వ తారీఖు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్నకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇవాళ 150 కిలోల లడ్డుని మన ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర తేయడం చాలా అది గొప్ప మనసు ఉంటేనే చేస్తారు. అంత మంచిదానికి నన్ను కూడా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఈరోజు మన సెలబ్రేట్ దీనికి ముఖ్య కారణం, మేము రావడానికి కారణం మా జూనియర్ శ్రీ అన్న గారు.
గారు, అలాగే మన శివన్న గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయినటువంటి మొత్తం ప్రతి ఒక్క రాజ్ కుమార్ అన్న గారు, ఆ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీలు అందరూ కూడా మాకు పూర్తి సహకారం ఇచ్చారు. అన్న నేను నిన్న కాక మొన్న రావడం జరిగింది. అన్న నేను లడ్డు తీసుకొస్తున్నా, నాకు దాని రోడ్ మ్యాప్ చెప్పండి అంటే వాళ్ళు పూర్తి స్వేచ్ఛ, అన్న మీరు రండి మీకు బందోబస్తు ఉంటాం. తీసుకున్నారా ముందు ఇలా మేము లడ్డు తీసుకున్నాం, అడిగాం. శ్రీయర్ అన్న కూడా వచ్చాడు ఆ రోజు, నాకు క్లాస్ కూడా ఇచ్చారు. అన్న మీరు రండి మీకు క్లాస్ కూడా అవైలబుల్గా ఇస్తామని చెప్పారు. నేను కూడా కుటుంబ సభ్యులతో రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎంత ఖర్చు అయిందండి మొత్తం లడ్డు? ఖర్చు వచ్చేసి 1 lakh వరకు వచ్చింది. ఏదైనా మనస్ఫూర్తిగా మీరు సమర్పిస్తున్నారు స్వామికి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా 150. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.